హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ట్రిగ్నామెట్రీ చాప్టర్లో మనం రేడియన్స్ని డిగ్రీస్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, డిగ్రీస్ని రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ ఈజీగా ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేర్చుకుందాం. స్కూల్లో టీచర్ కన్వర్షన్ ఫార్ములాస్ చెప్తారు. అవి ఏంటివి? రేడియన్స్ కనుక్కోవాలి అంటే 180/π ఫార్ములా యూజ్ చేయాలి. డిగ్రీస్ కనుక్కోవాలి అంటే π/180 చేయాలి అని. కానీ వన్స్ లాంగ్ బెల్ కొట్టిన తర్వాత ఈ ఫార్ములాస్ ఏవి మనకు గుర్తుండవు. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే వెంటనే కామెంట్ చేసేయండి. ఇవి అసలు ఎలా వచ్చాయి, ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి, వాటిని మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. సమ్ AB. దీనికి యాంగిల్ ఏంటి? దీనికి ఉన్న యాంగిల్ 180 degrees చూపిస్తుంది. అలాగే π రేడియన్స్ చూపిస్తుంది అని మనకి ముందుగానే తెలుసు. అంటే π రేడియన్స్ ఈక్వల్ టు 180 degrees. కరెక్టే కదా నేను రాసింది? అసలు π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మన కళ్ళ ముందే ఉంది. దీని నుంచి మనం ఫార్ములాస్ని ఎలా రాబట్టాలి అంటే చూడండి, నేనేం చేస్తాను అంటే π రేడియన్స్ ఇంటూ 1 రేడియన్స్ 180 degrees ఇంటూ 1 degrees. సో ఇక్కడ మనకి 1 రేడియన్స్ కావాలి అంటే 180 degrees. ఇక్కడున్న π రేడియన్స్ని ఇటు సైడ్ పంపించేస్తున్నాను. ఇలా వచ్చేసింది. అంటే 1 రేడియన్స్ ఈక్వల్ టు 180 degrees బై π రేడియన్స్. ఇది మనకి ఫార్ములా వచ్చింది. ఇప్పుడు మనం కన్వర్షన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేడియన్స్ తీసుకుంటున్నాను. సమ్ 3π/4. ఈ 3π/4 రేడియన్స్ని నేను డిగ్రీస్లోకి కన్వర్ట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, ఎన్ని డిగ్రీస్ వస్తుంది అని కనుక్కుంటాను. ఇప్పుడు చూడండి, 1 రేడియన్స్ ఈక్వల్ టు 180/π అయినప్పుడు 3π/4 రేడియన్స్కి 180/π ఇంటూ 3π/4 అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేసేస్తాను. π క్యాన్సిల్ అయిపోయింది. 4 180లో 45 టైమ్స్ పోతుంది. 4 45s 180. ఇప్పుడు చూడండి, 45 ఇంటూ 3 అంటే 135 degrees. అంటే 3π/4 రేడియన్స్ని నేను కన్వర్ట్ చేస్తే నాకు 135 degrees వచ్చేస్తుంది. అండ్ ద సేమ్ వే ఇప్పుడు డిగ్రీస్లో ఉన్న వాల్యూని రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. చూడండి, నేను ఫస్ట్ చెప్పాను మీకు π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees తీసుకోవాలి అని. ఇప్పుడు మనం రేడియన్స్లో ఉన్నది డిగ్రీలో చేంజ్ చేసాము, అలాగే డిగ్రీస్లో ఉన్నది రేడియన్స్లోకి చేంజ్ చేయాలి అంటే 180 ఇంటూ 1 డిగ్రీ చేసినప్పుడు ఇక్కడున్న 180 ఇటు సైడ్ని పంపించేస్తాను. అప్పుడు ఏమవుతుంది? 1 degree ఈజ్ ఈక్వల్ టు π/180 వచ్చేసింది కదా. మన డిగ్రీస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees తీసుకుందాం. ఈ 60 degreesని నేను రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి. రేడియన్స్ ఎంత వస్తుంది 60 degreesకి అన్నప్పుడు చూడండి, 1 degree మనకి π/180 అయినప్పుడు 60 degrees ఎంత అవుతుంది అంటే 180 π/180 ఇంటూ 60 చేయొచ్చు కదా. సో 60 degrees ఈజ్ ఈక్వల్ టు π/180 ఇంటూ 60. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 6 3s. సో 60 degrees మనం రేడియన్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు π/3 వచ్చింది. π/3 రేడియన్స్.
ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్.